ఏపీలో రేపటి నుంచి విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగనుండటంతో విద్యుత్ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. ఓవైపు విద్యుత్ ఉద్యోగ నేతలతో చర్చలు జరుపుతూనే మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు చేస్తోంది. ఈ మేరకు ఏఈలు, డీఈలకు ఆదేశాలు జారీ చేసింది విద్యుత్ యాజమాన్యం. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ కు విద్యుత్ యాజమాన్యం అంగీకరించడం లేదు. కాగా కాంట్రాక్ట్ కార్మికుల అంశంపైనే ప్రధానంగా పట్టుబడుతున్నారు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు. ఈ అర్ధరాత్రి నుంచి సమ్మె మొదలు కానుండటంతో విద్యుత్ సౌధ వద్దకు భారీగా చేరుకుంటున్నారు కాంట్రాక్ట్ కార్మికులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి విద్యుత్ సౌధ నుంచి మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, కవిత, సాయంత్రం 5 గంటల నుంచి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తోటి విద్యుత్ యాజమాన్యం చర్చలు కొనసాగుతున్నాయి. దాదాపు 5 గంటల పాటు ఈ చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా 29 డిమాండ్లను యాజమాన్యం ముందు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పెట్టింది. దాదాపు 28 డిమాండ్ల వరకు అంగీకరిస్తున్నాను, సానుకూలంగా ఉన్నామంటూ యాజమాన్యం చెప్తుంది. ఒక అంశం మీద మాత్రమే ఇటు యాజమాన్యానికి కానీ కార్మికుల నేతలకు కానీ అక్కడ చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ప్రధానంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ సంబంధించిన అంశంగా మనకి తెలుస్తుంది. ఈ అంశం మీద యాజమాన్యం ఎక్కడా కూడా అంగీకరించే ప్రసక్తి లేదంటూ చెప్తుంది. ఈ అంశం అంగీకరిస్తేనే మిగతా అంశాలు కూడా మేము పరిగణలోకి తీసుకుంటామంటూ ఇటు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం కూడా ఉంది. మరొక పక్క విద్యుత్ జేఏసీ నాయకుల్ని చర్చలు పిలుస్తున్న యాజమాన్యం మరొక పక్క ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఎక్కడైతే ప్రధాన స్టేషన్లు ఉన్నాయో ఆ స్టేషన్లన్నింటి దగ్గర డీఈలు, ఈఈల్ని ఇప్పటికే పోస్టింగ్స్ ఇస్తూ కూడా అక్కడికి ఉద్యోగం పంపిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బట్టే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ చర్చలు సఫలమయ్యే పరిస్థితి అయితే ఎక్కడ కనిపించలేదని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. దానికి అనుగుణంగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం ఉన్నదని అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల అంశం మీద ఒక స్పష్టత ఇస్తేనే మేము ఎట్టి పరిస్థితుల్లో సమ్మెను విరమిస్తామంటూ ఇటు ఉద్యోగుల జేఏసీ నాయకులు కూడా తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 5 గంటల పాటు చర్చలు యథావిధి కొనసాగుతున్నాయి. దీని మీద అంటే ఎక్కడే చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలోనే విద్యుత్ సౌధ దగ్గరికి భారీగా కాంట్రాక్ట్ కార్మికులు చేరుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో, జిల్లాలో కూడా జేఏసీ నాయకులు ఎటువంటి సమాచారం చెప్తారు, ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ చర్చల సారాంశం ఏ విధంగా ఉండబోతుంది అనేది మీద ఒక ఉద్రిక్తత నెలకొందని చెప్పాలి. పూర్తిగా అందరూ కూడా నాయకులు, జేఏసీ నాయకులు చెప్పే అంశాలని బట్టి రేపటి నుంచి సమ్మె ఉంటుందా లేదా అనేది ఒక క్లారిటీ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులేషన్ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కుదరదంటూ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ భీష్మించి కూర్చుంది. ఖచ్చితంగా దీని మీద ఒక స్పష్టత రావాలి. ఇప్పటికీ అనేక సంవత్సరాలుగా దాదాపు 30 ఏళ్లుగా కూడా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ప్రమాద పరిస్థితుల్లో పనిచేస్తున్నాము, అనేక మంది ప్రాణాలు పోతున్నా మాకు భరోసా లేదు. ఖచ్చితంగా దీని మీద స్పష్టత రావాలంటూ ఇటు జేఏసీ నాయకులు కూడా తేల్చి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 29 అంశాల్లో 28 అంశాల మీద మేము సానుకూలంగా ఉన్నాము. ఈ అంశాల మీద పరిగణలోకి తీసుకుని సమ్మెను విరమించండి అంటూ నాయకులు యాజమాన్యం చెప్తుంది. కానీ ఖచ్చితంగా కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన అంశం మీద స్పష్టత ఇస్తేనే మేము సమ్మె విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామంటూ జేఏసీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు గంటన్నర జరిగిన చర్చల తర్వాత మిగతా నాయకులందరినీ బయటికి పంపించి జేఏసీ చైర్మన్, కన్వీనర్, కో కన్వీనర్ ముగ్గురిని మాత్రమే లోపలికి పిలిచి చర్చిస్తున్న పరిస్థితి. దాదాపు 3 గంటల నుంచి వీళ్ళతో యాజమాన్యం చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఆతృతగా ఏం జరుగుతుంది అనే ఒక సందిగ్ధత అయితే రాష్ట్రంలో నెలకొంది. ఒకవేళ విద్యుత్ ఉద్యోగులు కనుక సమ్మెలోకి వెళ్తే రేపటి నుంచి రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఏంటి అనేది ఒక సందిగ్ధత నెలకొంది. ఎక్కడికక్కడ కాంట్రాక్ట్ కార్మికులు దీని మీద ఒక స్పష్టత వచ్చే వరకు కూడా విధులకు హాజరయ్యే పరిస్థితుల్లో ఒక టెన్షన్ వాతావరణం రాష్ట్రం అంతా నెలకొందని చెప్పొచ్చు. అయితే ఈ అర్ధరాత్రి వరకు కూడా చర్చలు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికి దాదాపు 3 గంటల నుంచి కూడా కాంట్రాక్టు సంఘాల నాయకులు కానీ ఇతర నాయకులు కానీ బయట కూర్చోబెట్టిన పరిస్థితి. వాళ్ళతోటి ఇప్పుడు జేఏసీ నాయకులతో ఏదైతే యాజమాన్యం చెప్తారో ఆ అంశాలు మళ్ళీ వచ్చి బయట జేఏసీ లీడర్లతో మాట్లాడాలి. వీళ్ళిద్దరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని మళ్ళీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లే అంశం ఉంది. కాబట్టి ఇది కొంత టైం టేకింగ్ కూడా నడిచే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు కూడా ఈ చర్చలు ఇలాగే కొనసాగే పరిస్థితి అయితే విద్యుత్ సౌధ దగ్గర కనిపిస్తుందనే చెప్పాలి. కవిత. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.